పవన్ కళ్యాణ్ ఈ పేరు ఎంత బ్రాండో అందరికీ తెలుసు. ఆయన ఏం చేసినా అదో సంచలనం అవుతుంది. పేదలు గిరిజనులు అన్నా ఆయనకు ఎంతో మక్కువ. ఏవైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే తీర్చడం ఆయన ముందు ఉంటారు. ఎన్నో ఘటనలు చూశాం కూడా. అయితే ఇప్పుడు కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే సొంత డబ్బులతో వెంటనే ఆదుకునేందుకు వెనుకాడరు ఆయన. ఇటీవల అడవి తల్లి బాటలో భాగంగా మన్యంలో గిరిజన గ్రామంలో పర్యటించారు. పెద్దపాడుకు వెళ్లినప్పుడు గ్రామంలో మహిళలు గిరిజనులు చెప్పులు లేకుండా తిరుగుతున్నట్లుగా గుర్తించారు డీసీఎం. కేవలం పేదరికంతోనే చెప్పులు కొనుక్కోలేకపోతున్నారని గుర్తించారు ఆయన. వారందరికీ కూడా చెప్పులు ఇప్పించాలని డిసైడ్ అయ్యారు. ఆ క్షణమే గ్రామంలో వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఇక అందులో భాగంగానే గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మంది గిరిజనులకు చెప్పులను పంపించారు. ఇక కొత్త చెప్పులు వేసుకుని గిరిజన మహిళలు చిరునవ్వులు చిందిస్తున్నారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టం తెలుసుకొని చొరవ తీసుకొని తీర్చిన పవన్ కళ్యాణ్ కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణ్ గారు 7వ తారీఖున మా గ్రామానికి వచ్చారు సార్. మా ఆదివాసీ గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మా గ్రామానికి వచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే డిప్యూటీ సీఎం గారు వచ్చిన రోజున మా గ్రామస్తులు మేము చాలామంది చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్. ప్రత్యేకంగా సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకు అందరికీ కూడా చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. మేము అందుకు సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే మా గ్రామంలో ఏదైతే సదుపాయాలు లేవో అవన్నీ కూడా 6 నెలల్లో మీకు ఇస్తానని సార్ మాకు మాట ఇచ్చున్నారు సార్. రోడ్డు లేక బ్రిడ్జి లేక కొన్ని రోజుల్లో మనకు నెక్స్ట్ నెల నుంచి వర్షం వస్తుంది. వర్షం వస్తే మేము బయటకు వెళ్ళలేని పరిస్థితిలో మేము ఉంటుంటాం సార్. 2-3 నెలల వరకు బయటకు మేము వెళ్ళాం సార్. గడ్డ వస్తే దానికి మనకు గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు సార్ మనకు గుర్తించారు. మేము సార్కి ఇప్పుడు ఊరు ఉన్నంత వరకు కూడా అతనికి మేము రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో డెవలప్ అవుతారనేసి ఊరంతా మేము ఎంతో ఉసరుతూ ఉన్నాం సార్. నిన్నే చెప్పులు పంపడాయి సార్. దాన్ని చూసి ఆడమగ మేము ఎంతో సంతోషిస్తున్నాం. మన డిప్యూటీ సీఎం గారు సోమవారం 7వ తారీఖున మా ఊరికి పర్యటనకు వచ్చారు. ప్రతి ఒక్క సమస్యలు మేము తెలియజేసాము. ఆ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే పరిష్కరిస్తారని కూడా మేము ఎదురు చూస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు పర్యటనకు వచ్చినప్పుడు గ్రామస్తులు అలాగే ప్రజలు కూడా చెప్పులు లేకుండా ఉన్నారని చెప్పి చెప్పులు పంపిణీ కూడా చేశారు. ఇంత రాయిలు రక్కలు నడివి వచ్చారని చెప్పులు కూడా ఇచ్చారు. మాకి కోరిక అన్నీ మాకు తీర్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు చెప్పులు లేనందున చెప్పులు మాకు ఇచ్చారు. మాకు ఏటి సమస్య మా ఊరికి ఉంది అది మొత్తం నేను ఇస్తానని మాట ఇచ్చారు సార్. రోడ్డు సెక్షన్ ఇచ్చారు, బ్రిడ్జి కూడా ఇస్తానన్నారు, సీసీ రోడ్లు లేవు అన్నారు, అవి కూడా ఇస్తామని మాట ఇచ్చారు సార్. మా ఊరికి మరి ఇంత పేదరికంగా మేము ఉన్నాము, మా ఊరికి మరి గుర్తించాడు, చాలా సంతోషం సార్. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏ అధికారి కూడా ఇప్పటి వరకు తీర్చలేదు. పవన్ కళ్యాణ్ గారే వచ్చి నేను 12 సమస్యలు కూడా తీరుస్తానని మా ఊరికే వచ్చి చెప్పారు. ఇప్పటిదాకా అధికారి కూడా రాలేదు. ఇంత సమస్యలు మేము ఉన్నాం. అసలు రోడ్ లేదు, ఏం లేదు, నడుచుకుంటూ కష్టపడి డుమ్మిరి కూడా వెళ్ళేవాళ్ళం. ఇలాంటి సమస్యలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మా ఊరికే స్వయంగా వచ్చి మీ 12 సమస్యలు కూడా తీరుస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు 7వ తారీఖున మా గ్రామం గిరిజనులకు చెప్పుల అవసరం ఉండడంతో డిప్యూటీ సీఎం తన వంతు సహాయం చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడున్న గిరిజనులందరికీ కూడా చెప్పులు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం ఎలా చూడాలంటారు? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఈ నెల 7వ తేదీన డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా అటు అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబురిగూడ మండలం పెదపొడి గ్రామానికి అయితే వెళ్లారు. అక్కడికి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా కూడా గ్రామాలకి కారులో వెళ్ళడం కాదు, స్టార్ట్ అయ్యే ముందే దిగి దాదాపు 1 కిలోమీటర్ కూడా నడిచి వెళ్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గా వెళ్ళిన సీతారాం జిల్లా, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ నడిచి వెళ్ళినటువంటిది మనం చూసాం. ఈ 7వ తేదీన చాపరాయి ప్రాంతానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ పెదపాడు గ్రామానికి వెళ్ళారు. ఇక్కడికి వెళ్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన కారు దిగి నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నటువంటి సమయంలో పాంగి మిత్తు అనే ఒక వృద్ధురాలు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికి తమ గ్రామానికి అయితే
ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళతో దాదాపుగా 45 నిమిషాలు ఉన్నారు. పాటు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో చాలా కూడా లేకుండా గమనించిన పవన్ అక్కడ తిరిగి వెళ్ళి వాళ్ళకి రోడ్ని